audio jungle. పార్టీ సంబంధించిన దాంట్లో అంతర్గత సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులకు ఎట్లా ఉంది సార్ పరిస్థితి? అంటే ఈరోజు టీవీలలో చూసిన హడావిడిగా టీఆర్ఎస్ వల్ల పత్రికా సమావేశాలు కానీ లేఖలు కానీ విజ్ఞప్తులు కానీ ఇదంతా వారసుల కోసం ఆరాటపడుతున్న తండ్రుల యొక్క ఆవేదనలాగా కనిపిస్తుంది. ఒక పక్కన తన కూతుర్ని మళ్ళొక్కసారి ఎంపీగా చేసుకోవాలని చెప్పి కేసీఆర్ పడుతున్న ఆరాటం, వారి కూతురును దించి తన కొడుకుని ఎంపీగా ఎన్నుకోవాలని చెప్పి డిఎస్ గారు చేస్తున్న పోరాటం, ఇద్దరి తండ్రుల మధ్య పోటీ, అదేవిధంగా వాళ్ళిద్దరి మధ్య పోరాటంగా మారింది. ఇది కేవలం రెండు కుటుంబాల మధ్యలో పదవుల పంపకాలలో వచ్చిన తేడా. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కానీ, ప్రజల కోసం వాళ్ళు మాట్లాడుకున్నది కానీ, నిజామాబాదు జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం కానీ లేదు. ఈ ప్రయత్నాన్ని తండ్రులు పడుతున్న ఆరాట, అదేవిధంగా రాజకీయ కోసం పోరాటం చేస్తున్న చిల్లర ప్రయత్నంగా చూడొచ్చు మనం. సార్, విజయవాడకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళి మొక్కులు తీసుకునే దాన్ని ఆలోచిస్తారు. గతంలో తిరుపతికి వెళ్ళాడు, ఇప్పుడు మొక్కులు తీసుకున్న ప్రజాధనాన్ని ఇట్లా దుర్వినియోగపరుస్తానని గతంలో ఆరోపించారు. ఇట్లా ఎట్లా సార్? అంటే కేసీఆర్ గారికి ముందస్తు ఎన్నికలు వచ్చినా, ఉప ఎన్నికలు వచ్చినా హడావిడిగా కొన్ని గుర్తొస్తాయి. నిన్న మొన్న పత్రికలలో చూసినాం, ముఖ్యమంత్రి గారి ప్రకటనలు కూడా చూసినాం. ముందస్తు ఎన్నికలకు వస్తున్నాం, అక్టోబర్లోనే, సెప్టెంబర్లోనో అక్టోబర్లోనే ఎన్నికలు జరగబోతున్నాయని చూస్తున్నాం. ఎన్నికలు వచ్చిన సందర్భంలోనే కేసీఆర్ గారికి కొండ మీద ఉన్న అమ్మోరు గుర్తొచ్చిండ్రు, కొండ కింద ఉన్న కమ్మోరు గుర్తొచ్చిండ్రు. 4.5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయి దాదాపుగా. ఎప్పుడు కూడా అమ్మోరు గారి ముక్కు పుడక గుర్తు రాలేదు. నిజంగానే కేసీఆర్ గారు అమ్మోరికి ముక్కు పుడకనే చేయాలంటే జూబ్లీహిల్స్లో పెద్దమ్మ తల్లి ఉంది, బల్కంపేటలో ఎల్లమ్మ తల్లి ఉంది, ఊరూరులో పోచమ్మ తల్లులు ఉన్నారు. తెలంగాణలో ఇంతమంది తల్లులు ఉన్నా మనకెవ్వరికి ముక్కు పుడకలు కాదు కదా. అమ్మకు అన్నం పెట్టినోడు అంటే చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడు అన్నట్టుగా ఉంది. ఇవాళ కేవలం విజయవాడకి వెళ్ళి ఆర్భాటంగా ముందస్తు ఎన్నికలు జరగబోయే సందర్భంగా కొంతమందిని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇది అమ్మోరు మీద ఉన్న భక్తి కాదు. ఓట్ల కోసం పడుతున్న తాపత్రయము, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టుగా ఉంది. గుడి బయట ఇప్పిన చెప్పులు అంటే గుళ్ళకు పోయినాక దేవుడికి మొక్కుతున్నా, అరే నా బయట చెప్పులు ఉన్నాయా ఎత్తుకుపోయారు, చెప్పులు ఎవడన్నా తీసుకుపోయినా నేనేమను అని ఎత్తుకుపోవడానికి కొత్త చెప్పులు దొరుకుతాయా లేదా అని ఆలోచన చేసినాడు, దేవుడి మీద చిత్తం పెట్టకుండా. కేసీఆర్ కూడా విజయవాడ పర్యటన అమ్మోరి ముక్కు పుడకను మనం ఆలోచన చేస్తే ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి అమ్మోరి ముక్కు పుడక ద్వారా కమ్మోరిని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగానే చూడాలి తప్ప ఇదొక చిల్లర ప్రయత్నమే తప్ప ఆ తల్లి మీద ఉన్న భక్తి కాదు, తెలంగాణకు పెద్ద ఉపయోగం లేని. మళ్ళీ ఆ సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాం. థ్యాంక్ యూ. अभी उनका आदत देखे तो पता है ना, बेटा दिल्ली गए मोदी साहब का नहीं, केडी साहब बेजवाड़ा जा रहे, किस लिए जा रहे? अभी इलेक्शन आने वाले हैं, उन्हें बोल रहा 2 महीने में 3 महीने में इलेक्शन होता है, अभी जल्द से जल्द इलेक्शन करने का है, इलेक्शन में कौन मुकाबला कर सकता आओ बोल के पहलवान मार रहे हैं ना. इसीलिए इलेक्शन आए तो इन लोगों को याद आते हैं. केटीआर जाके पूछ रहा है कि ITIR कॉरिडोर क्या हुआ, हमारा स्टील प्लांट क्या हुआ, और दूसरे का हमको जो स्टेट रीऑर्गेनाइजेशन एक्ट में जो हामी दिए पार्लियामेंट में वो सब क्या हुआ बोल के आज पूछ रहा है. 100 बार गए दिल्ली केटीआर केसीआर, क्यों नहीं पूछे? आज ही क्यों पूछ रहे हैं सब? इसका मतलब मोदी पाँव पड़ने के लिए मौका मिले तो अंदर जाके पाँव पड़ लेते और मुंडी ले जाके उनके पेट में रख देते, अरे अल्लाह हमको बचाओ. बाहर आके बोलते कि हम स्टील प्लांट के बारे में पूछे, नहीं तो हम ITIR कॉरिडोर के बारे में पूछे, नहीं तो रेलवे कोच फैक्ट्री के बारे में पूछे. ऐसे बहाना कितना दिन चलाएंगे भाई? 4 साल तो ख़त्म हो चुके हैं. अभी फाइनेंशियल कांग्रेस प्राइम मिनिस्टर भी नहीं दे सकता क्योंकि फाइनल बजट हो चुका है. अभी नया एक पैसा भी विदाउट पार्लियामेंट एश्योरेंस अप्रूवल किसी बजट सैंक्शन नहीं कर सकता.
ये तो पता है ना, केटीआर भी पढ़े लिखे सो मिनिस्टर है, उसको पता नहीं है क्या? अगर ये फैक्ट्री खोलना बोले तो पैसे देना, बजट में अलोकेशन नहीं है तो पैसे कहाँ से देंगे? जब बजट सेशन चले, जब अविश्वास तीर्मान लगाया पार्लियामेंट में, जो अश्योरेंसेस नहीं दिए बोल के जो आंध्र प्रदेश पार्टी, आंध्र प्रदेश एमपी अविश्वास तीर्मान लगाया, तो क्यों नहीं बात करें? इसका मतलब सबके सब केसीआर खानदान मोदी के सामने झुक गए। ये झुकने के बाद बार बार जाके उसको मिलके, अरे हम झुके हैं आपके सामने, बाप नहीं है तो बेटा, बेटा नहीं है तो बाप, जाके उनके सामने झुक के आके उनको खुशी करने के लिए कोशिश कर रहे, मगर तेलंगाना के लिए कुछ लाने के लिए दिल्ली नहीं गए रहे। ये पैसे भी करावे, इनको एक स्पेशल फ्लाइट, उनको एक स्पेशल फ्लाइट, इन दोनों के बीच में कंपटीशन चल रहा है। तुम कितने बार स्पेशल फ्लाइट में दिल्ली गए, तुम कितने बार स्पेशल फ्लाइट में दिल्ली गए, किसके किसके दोस्तों को लेके गए दिल्ली? ऐसे बातचीत करने के लिए अच्छा होगा, मगर कुछ तेलंगाना के लिए कुछ फ़ायदा नहीं है, उससे कुछ होता बोल के हमको भरोसा भी नहीं है। समझे नहीं? अभी फाइल तो यहाँ पर ये एक एजुकेशनल प्रिंसिपल सेक्रेटरी का ने पड़ा हुआ है, वो नहीं मिल रहा, दूसरा सीएम पेशी में पड़ा हुआ है, वो भी नहीं मिल रहा। मतलब बात बोलना भूल जाना, ये आदत हो गई केसीआर साहब का। इसीलिए हम आज याद दिलाने के लिए आए सेक्रेटेरिएट, क्योंकि अब बोले दूध का भी बहुत कुछ चले, रात को दावा चले, दिन में दूध का चले, मगर हमको तो ITI नहीं है, जूनियर कॉलेज नहीं है, कुछ भी नहीं है। इसीलिए याद दिलाने के लिए, उन तो कैसे भी नहीं रहेंगे, कम से कम ऑफिसरों के तो भी याद दिलाए तो कुछ हमारे कॉन्स्टिट्यूंसी को फायदा होता बोल के इतना दूर आए। ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.